హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నూస్ వరల్డ్. ఈరోజు కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ఒక 1/2 kg కాకరకాయలు తీసుకోవాలి. వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బాండీలో వేసుకొని కొంచెం సాల్ట్ 1 tablespoon సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం మజ్జిగ పోసుకొని బాయిల్ చేసుకోవాలన్నమాట. మజ్జిగ ఎందుకంటే కాకరకాయలో ఉన్న చేదు కొంచెం తగ్గుతుంది. ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత ఆ కాకరకాయలో ఉండే వాటర్ని కొంచెం ఇలా తీసేసుకోవాలి. స్మూత్గా పిండుకోవాలి. హార్డ్గా చేస్తే అవి విరిగిపోయే ఛాన్స్ ఉంది. ఇలా అన్నీ పిండేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ చేసుకొని దానిలో ఈ కాకరకాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. ఇలా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని తీసుకొని పక్కన పెట్టుకొని ఒక 2 ఆనియన్స్ 2 చిల్లీస్ కట్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక 4-5 tablespoons ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఫ్రై కదా, కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఇలా వేసుకున్న తర్వాత దానిలో ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 tablespoon పోపు దినుసులు, 1 tablespoon జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకున్నాక ఆనియన్స్ చిల్లీస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం పసుపు, లైట్గా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం బాయిల్ చేసేటప్పుడు కాకరకాయల్లో కొంచెం సాల్ట్ వేస్తాం కాబట్టి ఇప్పుడు కొంచెం చూసుకొని వేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని దీనిలో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక ఒక 5 minutes ఫ్రై చేసుకోవాలి. ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని దానిలో 3 tablespoons కారం, 2 వెల్లుల్లిపాయలు తీసుకొని పైన పొర తీసేసి వాటిని అందులో వేసుకోవాలి. అది మిక్సీ చేసుకోవాలి. 1 spoon జీలకర్ర యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకొని ఇలా వస్తుంది. కొంచెం అలా సొద్దలా రాకూడదు అనుకుంటే 1 వెల్లుల్లిపాయ వేసుకోండి, పొడి పొడిగా వస్తుంది. ఆ పౌడర్ని కర్రీలో యాడ్ చేసేసుకొని కొంచెం ఫ్రై చేయాలి. ఒక 5 minutes ఫ్రై చేసేసిన తర్వాత కొంచెం లైట్గా కొత్తిమీర చల్లుకుంటే టేస్టీ టేస్టీ కాకరకాయ ఫ్రై రెడీ. చాలా బాగుండిద్ది, ట్రై చేయండి. ఒక బౌల్లో సర్వ్ చేసేసుకోండి. ఇంతే, సింపుల్, రెడీ. బాయ్.